అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఇటీవల వరకు సేవలందించిన కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంక్షేమ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ మేరకు మార్చి 8వ తేదీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తొలి అధ్యక్షుడిగా రేపల్లెకు చెందిన ప్రముఖ చేనేత నాయకులు జీవి నాగేశ్వరరావు, ఇతర కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. కార్యవర్గంలో మంగళగిరికి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం కోశాధికారిగా తిరువీధుల కిరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉడతా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా కారంపూడి అంకంరావు, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నారాయణం రమాదేవి, సహాయ కార్యదర్శిగా సంగాబత్తుల గంగా భవాని, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా జొన్నాదుల బాలకృష్ణ క్రియాశీలక పదవుల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దామర్ల నాంచర్మ ప్రాంగణంలో పద్మశాలి సంక్షేమ సంఘం ప్రతినిధులు తిరువిధుల కిరణ్, ఉడతా శ్రీనివాసరావు, నారాయణం రమాదేవి, సంగాబత్తుల గంగా భవాని సమావేశమై సంఘ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిన్న విజయవాడ బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి గారు ముఖ్య అతిథిగా వ్యవహరించారు. అట్లానే జాతీయ కమిటీలో నుంచి పలువురు పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్నేళ్లుగా ప్రాంతీయ సంఘాలుగా ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత సంఘాలు రెండు కూడా ఏకం చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే సంఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘంగా దాన్ని మొన్న పోయిన నవంబరు, డిసెంబర్లో తిరుపతిలో జరిగిన సమావేశంలో దాన్ని లాంఛనంగా ప్రారంభించారండి. దానికి అధ్యక్షులుగా ఎంతో కృషి చేస్తున్న జీవి నాగేశ్వరరావు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఆ సమావేశంలో వారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి కంటిన్యూస్గా ఇక రాష్ట్ర కార్యవర్గ నిర్మాణాన్ని చాలా పకడ్బందీగా చేసి రాష్ట్రంలోని 26 జిల్లాలకు కూడా సమ ప్రాధాన్యం ఇచ్చి ప్రతి జిల్లా నుంచి కూడా యువతను, పెద్దవాళ్ళని, మహిళలను అందరినీ కూడా మేళవించి ఒక పెద్ద కమిటీని మొత్తం కూడా నాగేశ్వరరావు గారు, తర్వాత నాగేశ్వర గారితో పాటుగా రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసి చాలా పకడ్బందీగా చేశారు. దాంట్లో భాగంగా నిన్న సుమారుగా 300 మంది వరకు కూడా ప్రమాణ స్వీకారాలు జరిగినాయండి రాష్ట్రంలోని ఈ కమిటీలో రకరకాల విభాగాలకి. దాంట్లో ఉపాధ్యక్షులు, వర్కింగ్ సెక్రటరీలు, కోశాధికారిగా తిరువీధుల కిరణ్ అనే నన్ను, ఇంకా మహిళా విభాగం నుంచి అందరినీ పలువురిని తీసుకున్నారండి. అట్లానే ఈ కార్యక్రమంలో మనకి రాష్ట్రంలో కేంద్ర బిందువుగా ఉన్న మన రాజధానిగా ఉన్న మంగళగిరికి విశేష ప్రాధాన్యత కల్పించారు. దాంట్లో ముఖ్య పాత్ర మన అఖిల భారత పద్మశాలి సంఘంలో జాతీయ కార్యదర్శిగా ఉన్న మన మంగళగిరికి చెందిన గుత్తుకొండి ధనంజయరావు గారు కీలక భూమికి పోషించారండి. నన్ను రాష్ట్ర కోశాధికారిగా తీసుకున్నారు. అట్లానే ఉడతా శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అట్లానే నారాయణం రమాదేవి గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను, సంగాపత్తుల గంగా భవాని గారిని రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శిగాను, గుంటూరు జిల్లా యోజన విభాగం అధ్యక్షులుగా జొన్నాదుల బాలకృష్ణని, అలాగే రత్నాల చెరువుకు చెందిన కారంపూడి అంకంరావు గారిని రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా తీసుకున్నారండి. మంగళగిరికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన గుత్తుకొండ ధనంజయ గారి, మా రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు గారికి కానీ ప్రత్యేకంగా మా మంగళగిరి కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. గతంలో నేను గుంటూరు జిల్లాకు యోజన అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఆ సేవలకి గుర్తించి నన్ను ఇప్పుడు ఈ కొత్తగా నిర్మాణం చేసిన కమిటీలో రాష్ట్ర కోశాధికారిగా తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధనంజయరావు గారికి, జీవి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నాకు లభించిన ఈ పదవికి నేను నా సాయశక్తిలో కృషి చేసి చేనేతలకు, అట్లా పద్మశాలి సంఘానికి, కులానికి నా చేతనైనంత సహాయం నేను చేస్తానని, మంగళగిరి ద్వారా ఇంకా చాలా మందిని సంఘానికి పరిచయం చేసి సంఘంలో సభ్యులుగా జాయిన్ చేసి నా వంతు కృషి నేను చేస్తానని నేను మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉడతా శ్రీనివాసరావు. అఖిల భారత పద్మశాలి సంఘం
అనుబంధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘం. దానికి నిన్న జరిగిన విజయవాడ బసవపన్నయ్య హాల్లో జరిగిన మీటింగ్లో మమ్మల్ని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి ముందుగా గుత్తిగారిన ధనంజయరావు గారికి, జీవి నాగేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదములు. అలాగే మన సంఘం యొక్క అభివృద్ధికి, మంగళగిరిలో చేనేతలకు కానీ మన పద్మశాలికి జరిగే ఏ కార్యక్రమానికైనా ముందుండి సంఘాభివృద్ధికి, అలాగే మన పద్మశాలి సంఘం కోసం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ రమాదేవి. నిన్న విజయవాడలో జరిగిన రాష్ట్ర పద్మశాలియ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారానికి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. మహిళా సంఘంలో నా పదవి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఇచ్చారు. నేను వృత్తి చేస్తాను. ఇంతటి సంఘంలో నాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. గుత్తిగొండ ధనంజయ గారికి మరియు జీవి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంగాబత్తుల గంగా భవాని. నాకు మహిళా విభాగంలో సహాయ కార్యదర్శిగా పదవిని ఇచ్చారు. ఈ పదవిని నాకు ఇచ్చిన గుత్తికొండ ధనంజయరావు గారికి, జీవి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను టిట్కో గృహాల్లో ఉంటానండి. చేనేత వర్క్ చేస్తాను ఫస్ట్ నుంచి ఈ చేనేత తరపు ఏదైనా మాట్లాడాలంటే మేము యాక్టివ్గా అన్నిటిలోనూ చెప్తామండి. అందరికీను మా చేనేత తరపున మమ్మల్ని తీసుకున్నారు. మాకు ఈ పదవిని ఇచ్చిన గుత్తికొండ ధనంజయరావు గారికి, జీవి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలండి.